రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు 4 సార్లు సినిమా చూస్తానండి ప్రేక్షకుల మధ్యలో కూర్చుని. వాళ్ళు నవ్విన నవ్వులు, వాళ్ళు సినిమాని చూసి ఎంజాయ్ చేసిన విధానం, ఆ సీన్స్కి ఆ రెస్పాన్స్, అదే నాకు విజయం అండి. వాళ్ళు ఎంజాయ్ చేసేయడమే నాకు విజయం. ఆ విజయమే ఉత్సాహం ఇచ్చింది. అదే ఈ విజయోత్సవ సభ. ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ మా ఫ్యామిలీకి ఇవ్వాలండి. ఫస్ట్ మా మదర్, మా ఫాదర్ భగవాన్ రాజు గారు, సావిత్రి గారు, మా తమ్ముడు సతీష్ అండ్ గౌతమి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. మీరు లేకపోతే సినిమా నేను అంతమంది చూపించబడ్డామని కాదు. సతీష్ అండ్ గౌతమి. అండ్ తర్వాత శ్రేయోభిలాషులు అండి, ముఖ్యంగా మా గురుగారు జేడి చక్రవర్తి గారు, తర్వాత బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యువేస్ రాజు గారు అండ్ సుమన్ వర్మ గారు మనకు సపోర్ట్ ఉన్నారండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెక్నీషియన్స్. స్క్రీన్ ప్లేలో నేను లండన్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ జగదీష్, మేమిద్దరం కలిసి వర్మ కార్పొరేషన్లో కలిసి పనిచేసామండి. వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన వ్యక్తి జగదీష్. పరం సూర్యాంశు, సారీ. అండ్ పరం సూర్యాంశు లైక్ ఆయన నేను కలిసి స్క్రీన్ ప్లే తయారు చేసామండి. స్క్రీన్ ప్లేలో చాలా కాంట్రిబ్యూషన్ పరం సూర్యాంశుది ఉంది. అండ్ కమింగ్ టు అదర్ టెక్నీషియన్స్ అండి, ముఖ్యంగా లైక్ సినిమాటోగ్రఫీ నాగేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర అద్భుతం చూసి ఇచ్చారు. అండ్ కార్తిక్ రోడ్రిగేస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మై ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు అద్భుతంగా ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడిందండి. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, ఆనంద్, రాజా, రామ్ కుమార్, అందరికీ అండి పేరు పేరున, గురు. అండ్ మేనేజ్మెంట్ అండి, ముఖ్యంగా మేనేజ్మెంట్లో లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మధు, మై కజిన్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ. ఈ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి తను ప్రమోషనల్ యాక్టివిటీస్లో అంటే మా ట్రైలర్ ఓరంగుల చిలుక పాట థియేటర్లో రావడం కానీ, థియేట్రికల్ ట్రైలర్ ఎక్కువ థియేటర్స్లో పడడం కానీ అంతా బ్యాక్ వెనకాల నుండి బాగా సపోర్ట్ చేశారండి. భాస్కర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ అనిల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద అదర్ టీమ్ అండి. మొత్తం టెక్నీషియన్స్ అందరూ లైక్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి సినిమా అంత అందంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ టీం వర్క్ అండి మొత్తం. అండ్ సినిమా ప్రతి క్యారెక్టర్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే అది నా ఒక్కడి వల్ల అవదండి. యాక్టర్స్ అండి, ఐ హ్యావ్ గాట్ వండర్ఫుల్ యాక్టర్స్. ముఖ్యంగా 2 షేర్లు ఉన్న క్యారెక్టర్ అంటే సర్వమంగళం సర్వేష్, ఆయన 2 క్యారెక్టర్ని అద్భుతంగా పోషించారు. లైక్ సెకండ్ హాఫ్లో హీరో పొందే ప్రతి విజయం సొంత విజయం లాగా వాళ్ళే విన్ అవుతున్నట్టు ప్రేక్షకులు స్పందిస్తున్నారంటే, హీరో పొందే ప్రతి విజయానికి, ఆయన సాధించే ప్రతి పనికి చప్పట్లు వీళ్ళు వేస్తున్నారంటే ఆయన నెగ్గాలి అని అంత కోరుకున్నాడండి ఆడియన్. ఆయన నెగ్గాలి అని అంత కోరుకున్నాడు. అంత నెగ్గాలి అని కోరుకున్నాడంటే ఆ సర్వమంగళం ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ క్యారెక్టర్ మీద వచ్చిన సింపతి అంటే 2 క్యారెక్టర్లకి అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న సర్వమంగళం ఆర్ సెకండ్ హాఫ్లో ఉన్న సర్వేష్ రెండింటికి ఆయన అంత అద్భుతంగా చేశారు కాబట్టి ఈరోజు అంత అప్లాజ్ వస్తున్నాను సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా లైక్ కేవలం ఒక నటుడిగానే కాదు, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఎలా చెప్పాలి అంటే ఇది అది అని కాకుండా కంప్లీట్ సపోర్ట్ అండి. అంటే ఒక ఆయన అన్నట్టు ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలా కాదండి, అంటే సర్వస్వం అండి. నేను ఏం చేయాలనుకున్నా అది ముందు ఆయనకే చెప్పాను, ఆయన ఎలా చేయాలి అని సపోర్ట్. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే SRF శ్రీనివాస్ రెడ్డి ఫిలిం అలాగే చేశారండి ఆయన, పూర్తి సహకారం. అండ్ పూర్ణ గారు వండర్ఫుల్ యాక్టర్స్. మా అక్క నేను ఆవిడ తమ్ముని, ఆవిడ పర్ఫార్మెన్స్ అండి రాణి పాత్రలో ఆవిడ ఒదిగిపోయారు. అద్భుతమైన పాత్ర ఉండేది. ఒక తెలుగింటి అమ్మాయిలా, పక్కింటి అమ్మాయిలా,
ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా, ఒక సంప్రదాయమైన ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక అమ్మాయిలా ఆవిడ అద్భుతంగా నటించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగిలిన సీనియర్ నటీనటులు అందరూ, కృష్ణభగవాన్ గారు అద్భుతంగా నటించారు. అంటే నేను ఎంత రాసినా, ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా ఆయన దానికి యాడ్ చేసే ప్రతిదీ, అంటే ఈ సినిమాలో చాలా మట్టుకు లైక్ ఆ డైలాగ్స్ లో కానీ ఆయన ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారండి. ప్రతి సీన్ లో కూడా ఆయన ఇన్పుట్స్ చాలా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పోసాని కృష్ణమూర్తి గారు, ఆయన ఒక సగటు పౌరుడు క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ అద్భుతమైన అప్లైజ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సార్ పోసాని గారు. అండ్ రవివర్మ జేసీ, థ్యాంక్ యూ బ్రో. అండ్ ప్రవీణ్ అండి, తత్కాల్ క్యారెక్టర్. ఆయన ప్రవీణ్ ఫస్ట్ టైం నేను కలిసి ఆయనకి చెప్పినప్పుడు లైక్ ఈజ్ సో హ్యాపీ అండి. ఆ క్యారెక్టర్ అంటే ఆయన చాలా రీసెర్చ్ చేశారు. అంటే ఒక మున్సిపల్ ఆఫీస్లో ఒక బ్రోకర్ క్యారెక్టర్కి ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలనే దానికి ఆయన ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కలిసి వాళ్ళతో మాట్లాడి అంతా చేశారు. అందుకే ఆ క్యారెక్టర్ అంత అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ జీవా గారు అద్భుతంగా చేశారండి పితాపత్రులు. అండ్ కృష్ణమూర్తి గారు హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్లో చాలా థ్యాంక్స్ అండి, బాగా చేశారు. అండ్ మీ సపోర్ట్ చాలా ఉపయోగపడిందండి. అండ్ రఘు అండ్ శ్రీను చేసిన 2 సీన్స్ అండి వాళ్ళు చేసినవి. బట్ ఆ 2 సీన్స్ కూడా అద్భుతంగా అలరించారు అందరినీ. అండ్ మదర్ క్యారెక్టర్ అండి, హీరో మదర్ క్యారెక్టర్. ఆ మదర్ రమనాథ్ గారు దర్శకత్వంలో ఆల్మోస్ట్ 10 సినిమాలు చేసిన సీనియారిటీ ఉందండి. ఆవిడ నా సినిమాలో హీరోకి మదర్గా నటించడం నా అదృష్టం ఉంది. అండ్ మిగిలిన నటీనటులందరూ రామకృష్ణ గారు అవ్వచ్చు, ప్యూన్ పాత్రలో వెంకటేష్ అవ్వచ్చు, మా రాజు అవ్వచ్చు, అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓ మై గాడ్, నాకేం కనిపించలేదండి. అంటే ఆయన నటించిన ప్రేమాయిష్క కథలు చూసాను నేను. ఆ పాత్ర ఏంటంటే అంటే మా ఊర్లలో యమహా బైక్ మీద సరదాగా తిరుగుతూ సరదాగా మాట్లాడుకుంటూ చాలా న్యాచురల్గా ఉండే పాత్ర అండి. ఆ పాత్రకి నాకు ఆయన వెళ్ళి అడిగాను. వెళ్ళి అడిగినప్పుడు ఆయనకు ఒకటే చెప్పానండి, ఆయన హీరోగా 3 సినిమాలు చేస్తున్నారు. ఈ పాత్ర చేయడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదండి, కానీ మీరు ఈ పాత్ర చేస్తే నా సినిమాకి ఉపయోగపడుతుంది, ప్లీజ్ మీరు చేస్తే నాకు ఉపయోగపడుతుందని చెప్పాను హానెస్ట్గా. అండ్ ఆయన వెంటనే ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి శ్రీ విష్ణు, చాలా అద్భుతంగా చేశారు. ఆయన సీన్స్కి చాలా అప్లాజ్ వస్తుందండి. అండ్ మా టెక్నీషియన్స్ కానీ ఏదో తెలియదు, కష్టమంతా చెమటంతా డబ్బుగా మార్చి సినిమా తీసిన వ్యక్తి మొట్టమొదటిసారి అభినందనీయుడు. అందరూ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ దిస్. ఒక కథ రాసుకున్నాడు అతను, పక్కా గోదావరి జిల్లాడు, కరీంనగర్ కథ మొదలు పెట్టాడు. అంటే కరీంనగర్ డైలాక్ట్ ని